Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss vertically upward body. Vertically upward body. A vertically upward body లో టూ కేసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ టూ కేసెస్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఒక కేస్ అనేది మనం చెప్పుకున్నాం. వర్టికల్లీ అప్వర్డ్ బాడీ. ఓకే, ఫస్ట్ సెకండ్ కేస్ ఏంటి అని అంటే సర్టన్ హైట్ కి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మాక్సిమం హైట్ మాక్సిమం హైట్ కి రీచ్ అయినప్పుడు మాక్సిమం హైట్ కి రీచ్ అయినప్పుడు వర్టికల్లీ అప్వర్డ్ బాడీ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా డయాగ్రామ్. ఇది గ్రౌండ్, ఇక్కడ నుంచి ఇనిషియల్ వెలాసిటీ u అనేది తీసుకుందాం. నెక్స్ట్ యాక్సలరేషన్ ఈజ్ టేకెన్ యాజ్ -g. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ బికమ్స్ టు 0 బికాజ్ maximum height h is equal to s is equal to h maximum. ఇలా తీసుకుందాం. ఇక్కడికి వెళ్ళేసరికి v అనేది ఫైనల్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ పారామీటర్స్ ని మనం కైనెమాటిక్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ కైనెమాటిక్ ఈక్వేషన్ v is equal to u plus at. ఇక్కడ v అనేది ఉంది కానీ v అనేది అంతా 0, u అనేది u ప్లస్ a అనేది అంతా అంటే -g ఇంటూ ta. సో 0 ఈక్వల్ టు u మైనస్ g ta అనేది తీసుకుందాం. u ఈక్వల్ టు g ఇంటూ ta, ta ఈక్వల్ టు u బై g. సో ta equal to time of ascent. Time of ascent అంటే the time taken by the body from ground to maximum height. That is the time taken అనేది తీసుకుంటాం. దాన్నే టైమ్ ఆఫ్ అసెంట్ అని అంటాం. ఆ టైమ్ ఆఫ్ అసెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ వెలాసిటీ. సో ta is directly proportional to u. ఇనిషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ వెలాసిటీ అనేది 9.8 మీటర్ పర్ సెకండ్ అనేది ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ చూడండి, మనకి u ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి g వాల్యూ మనకు ఎలాగో తెలుసు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో టైమ్ ఆఫ్ అసెంట్ అనేది అంటుంటుంది ta ఈక్వల్ టు u బై g. 9.8 by 9.8 1 సెకండ్ అనేది అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి అంటే s is equal to ut plus half at square. s is equal to half ut plus half at square. half at square తీసుకున్నప్పుడు s అనేది ఏంటి h maximum అన్నమాట. ఈ h maximum equal to u into ta plus half into minus g into ta square. H maximum equal to u ta minus half into g ta square. దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు లేకపోతే ఇదంతా ఇటు సైడ్ తీసుకెళ్తే half into g into ta square minus u ta ప్లస్ h maximum. దీని నుంచి కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకొని మనం ta వాల్యూ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఇది నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. థర్డ్ కైనెమాటిక్ ఈక్వేషన్ ఏంటి? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. దీంట్లో మనం ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. v స్క్వేర్ అని అంటే 0 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ g ఇంటూ h maximum. సో
minus u square equal to minus 2g h maximum. Minus minus gets cancelled. Remaining value enti u square equal to 2g into h maximum. H maximum equal to u square by 2g. This is very important formula for competitive exams. This is also Ta equal to u by g అనేది కూడా very important formula. సో ఇక్కడ h maximum equal to u square by 2g అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ అనేది ఇచ్చారు. ఇనిషియల్ వెలాసిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ g అనేది ఎంత ఉంటుంది అని అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఉంటుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ ది హైట్? Initial velocity, body is projected in vertically upward direction with the velocity 9.8 meter per second అనేది ఇచ్చి what is the maximum height? సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. h maximum equal to ఏం రాసుకోవచ్చు, 9.8 into 9.8 by 2 into 9.8. ఏదైతే క్యాన్సిల్ పోతుంది, 4.9 మీటర్స్ అనేది ఉంటుంది. ఫైనల్ గా ఫోర్త్ ఈక్వేషన్ చూద్దాం. ఫోర్త్ ఈక్వేషన్ లో s nth ఈక్వల్ టు u ప్లస్ a బై 2 ఇంటూ 2n మైనస్ 1. సో h maximum, ఇది h maximum అవసరం లేదు. h ఈక్వల్ టు లేకపోతే h nth ఈక్వల్ టు లేకపోతే s nth ఈక్వల్ టు u మైనస్ g బై 2 ఇంటూ 2n మైనస్ 1 అనేది తీసుకుంటాం. సో దీంట్లో ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్ అనేది తీసుకున్నప్పుడు s nth ఈక్వల్ టు ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, s1 ఫస్ట్ మాక్సిమం హైట్ వెళ్ళినప్పుడు ఎంత ఉంటుంది అనేది u మైనస్ g బై 2 అనేది ఉంటుంది. n ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నప్పుడు, నెక్స్ట్ n ఈక్వల్ టు 2 అనేది తీసుకున్నారని అనుకోండి, s2 ఈక్వల్ టు u మైనస్ 3g బై 2 అనేది ఉంటుంది. n ఈక్వల్ టు 3 తీసుకున్నారనుకోండి, s3 ఈక్వల్ టు u మైనస్ 5g బై 2 అనేది ఉంటుంది. సో బ్రీఫ్ గా చూద్దాం మళ్ళీ. ఇక్కడ వర్టికల్లీ అప్వర్డ్ బాడీలో సెకండ్ కేసు ఏంటి అని అంటే, బాడీ రీచెస్ అట్ మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అనేది అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ u, a ఈక్వల్ టు మైనస్ ది, t ఈక్వల్ టు ta అనేది తీసుకుందాం. s ఈక్వల్ టు మాక్సిమం హైట్, h మాక్సిమం. ఇప్పుడు కైనమాటిక్ ఈక్వేషన్స్ కి మనం రాసుకున్నప్పుడు v is equal to u plus at లో సబ్స్టిట్యూట్ చేయండి పారామీటర్స్ మొత్తం. అప్పుడు ta ఈక్వల్ టు u బై g అనేది అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి h maximum అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేసినప్పుడు h maximum ఈక్వల్ టు uta మైనస్ హాఫ్ gt a స్క్వేర్ అనేది వస్తుంది. దీన్ని ప్రాపర్ వేలో ఒక సైడ్ రాసుకున్నప్పుడు హాఫ్ gt a స్క్వేర్ మైనస్ uta ప్లస్ h maximum ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటాం. దాని నుంచి మనం దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది ఉంటుంది కదా. దానికి రూట్స్ అనేవి ఎలా కనుక్కుంటున్నా, x is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a అనేది ఉంటుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, దాన్ని కంపారిజన్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ta వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అని అంటే, b స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అనేది దాంట్లో ఈ వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాక్సిమం హైట్ వాల్యూ అనేది వస్తుంది. ఆ మాక్సిమం హైట్ వాల్యూ అనేది అంత u స్క్వేర్ బై 2g అనేది అవుతుంది. సో ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. u వాల్యూ అనేది 9.8 తీసుకోండి, g వాల్యూ వచ్చేసి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది తీసుకున్నప్పుడు h మాక్సిమం అనేది మనం కనుక్కున్నాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే
4.9 మీటర్స్ అనేది వస్తుంది. ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ లో, సెకండ్ సెకండ్ లో, థర్డ్ సెకండ్ లో మాక్సిమం హైట్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పార్ట్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా తీసుకున్నప్పుడు ఈ పార్ట్ ఎంత, ఈ పార్ట్ ఎంత, ఈ పార్ట్ కి డిస్ప్లేస్మెంట్ అనేది లేకపోతే డిస్టెన్స్ లేకపోతే హైట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకున్నాం. n1 ఈక్వల్ టు 1 అనేది తీసుకోండి, s1 అనేది వస్తుంది. n ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు s2 అనేది ఉంది. n ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు s3 అనేది ఉంది. ఇలాగా మనం రాసుకుంటాం. ఎన్ని పార్ట్స్ ఎన్ని సెకండ్స్ అయితే పడుతుందో అన్ని సెకండ్స్ కి ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్ అనేది మనం తీసుకుంటాం. సో ఇది వర్టికల్లీ అప్వర్డ్ బాడీ. ఆల్రెడీ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్లీ అప్వర్డ్ బాడీలో సర్టన్ హైట్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డెరైవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎట్ మాక్సిమం హైట్, బాడీ రీచెస్ ఎట్ మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ కి రీచ్ అయినప్పుడు ఈ కైనమెటిక్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం చెప్తున్నాం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.